కాలం గడుస్తున్న కొద్దీ మనుషులు ఈ భూ ప్రపంచంపై ఉన్న అన్ని అడవులు, సముద్రాలు లాంటి ప్రకృతి ప్రాంతాలను ఆక్రమించుకుంటూ పోతున్నారు. దీంతో మనుషులకు, జంతువులకు మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి. నిజం చెప్పాలంటే జంతువుల ప్లేసుల్లోకి మనుషులు చొరబడుతున్నారు. వాటికి నివాసం లేకుండా చేయడంతో పాటు ఆహారం దొరకకుండా చేస్తున్నారు. తాజాగా కొంతమంది మనుషులు ఒక చేపను షార్క్ నోటి నుంచి లాక్కోవడానికి ట్రై చేశారు. ఈ షాకింగ్ ఘటనను వీడియో రికార్డు కూడా చేశారు. అది చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన కొద్దిసేపటికే చాలా మంది దీన్ని చూశారు. ఇది ఒక పెద్ద వివాదానికి దారితీసింది. ఒక జంతువు తన ఆహారాన్ని తింటున్నప్పుడు దానికి అంతరాయం కలిగించడం సరైనదా? మనం జంతువుల జీవితాలపై ఎంత ప్రభావం చూపిస్తున్నామని చాలా మంది చర్చిస్తున్నారు. ఈ సంఘటన అమెరికాలోని శాన్ డియాగోలో సముద్రం దగ్గర జరిగిందని డైలీ మెయిల్ అనే పత్రిక చెప్పింది. డైలీ మెయిల్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోలో ఈ సంఘటన స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోలో ఒక పెద్ద ట్యూనా చేపను ఒక మకో షార్క్ పట్టుకుంటున్న తీరు చూపించారు. చేపను షార్క్ నోటి నుంచి లాక్కోవడానికి మత్స్యకారులు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది పడవ అంచున వంగి చేపను లాగడానికి ప్రయత్నిస్తుంటే మరికొంతమంది వారికి సహాయం చేస్తున్నారు. ఇలా కొన్ని క్షణాలు టగ్ ఆఫ్ వార్ జరిగిన తర్వాత మత్స్యకారులు చేపను షార్క్ నుంచి లాక్కోవడంలో విజయం సాధించారు. చివరికి షార్క్ అక్కడి నుంచి చాలా బాధగా వెళ్లిపోయింది. ఈ దృశ్యం చూశాక కళ్ళ వెంట నీళ్లు తిరిగాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మత్స్యకారులు చేపను దొంగిలించడంపై ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. షార్క్ పట్టుకున్న ఆహారాన్ని మనుషులు తీసుకోవడం చాలా తప్పు అని అంటున్నారు. షార్కును ప్రశాంతంగా ఆహారం తిననివ్వాలని, అది వాటి సొంత ప్రాంతమని అంటున్నారు. కొంతమంది మత్స్యకారుల ప్రవర్తన చాలా చెడ్డది అని, వాళ్లపై జరిమానా విధించాలని కూడా అంటున్నారు. కొంతమంది మత్స్యకారుల బోటు మునిగిపోవాలని కూడా కోరుకుంటున్నారు.